హలో గాయ్స్, వెల్కమ్ టు ఇన్ఫోమావా ఛానల్. లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఎప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిందో ఐపీఎల్లో ఆల్రౌండర్స్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గడం జరిగింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఏమాత్రం ఇంపాక్ట్ అవ్వని అతి తక్కువ ప్లేయర్స్లో ఈ ప్లేయర్ ఖచ్చితంగా ఉంటాడు. అతనే మన సన్ రైజర్స్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. మన తెలుగు కుర్రాడైన రెడ్డి సాబ్ 2024 ఐపీఎల్లో తన మార్క్ పర్ఫార్మెన్స్తో 303 పరుగులు చేసి కీలక వికెట్లు తీయడంతో ఆ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా నిలిచాడు. ఆ తరువాత ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యి తన రెండవ మ్యాచ్లోనే బంగ్లాదేశ్ పైన 35 బంతుల్లో 74 పరుగులు చేయడమే కాకుండా 2 కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఆ తరువాత ఆస్ట్రేలియన్ టూర్లో బాక్సింగ్ డే టెస్ట్లో నంబర్ 8 పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చి 114 పరుగులు చేశాడు. ఇంకా ఈ ఐపీఎల్ సీజన్లో కేకేఆర్తో మ్యాచ్లో 24 బంతుల్లో 39 పరుగులు చేయడమే కాకుండా కేవలం 17 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసుకున్నాడు. ఇక ఆర్ఆర్తో మ్యాచ్లో 18 బంతుల్లో 36 పరుగులు చేసి 1 వికెట్ తీసుకున్నాడు. ఎల్ఎస్జీ పైన 56 పరుగులు చేశాడు. ఇక అంతేకాకుండా లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ పైన 241 స్ట్రైక్ రేట్తో 12 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఇలా ఈ సీజన్లో క్లినికల్ అండ్ రిలయబుల్ ఆల్రౌండర్గా నిలిచాడు. చాలామంది సీనియర్లు మన నితీష్ కుమార్ రెడ్డిని హార్దిక్ పాండ్యా వారసుడు అవుతాడని అంటున్నారు. సో ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.